A picnic turned tragic in Anakapalli district as a young man went missing in Tummapala, Sharda river. Two youth who entered the river and began to drown, but local fishermen rescued one of them. The missing youth was identified as 17-year-old Sai Tanuj from Patagopalapatnam, a second-year intermediate student at Sri Chaitanya College, NAD. 10 students had gone for a picnic in Bujjanakonda. Without information to their parents, two of them went to the river, leading to the incident. Police have launched search operation for the missing youth. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది. మొదటగా బొజ్జనకొండ వెళ్ళారు. అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదా రివర్ లోపలికి ఇంటీరియర్కి వచ్చారు. వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు 3:30 గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోవడం జరిగింది. దాంట్లో సాయి తనుజ్, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వేట చేస్తున్నటువంటి లోకేష్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది. దురదృష్టవశాత్తు సాయి తనుజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇంకా అతని ఆచూకీ లభించలేదు. ఇప్పుడు SDRF బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది. ఈ 8 మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నామని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. 8 మంది కూడా ఇంట్లో చెప్పపెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర 4 స్కూటీలు తీసుకొని రావడం జరిగింది. అంతా కూడా విశాఖపట్నం గోపాలపట్నం ఏరియాకి చెందిన వాళ్ళేనండి. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది. మొదటగా బొజ్జనకొండ వెళ్ళారు. అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదా రివర్ లోపలికి ఇంటీరియర్. That's all for now.